ఓ అధికారి పక్కదారి పట్టడంతో ఓ బ్యాంకులో భారీ గోల్మాల్ జరిగింది. విషయం బయటకు పొక్కడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి ఈ తప్పుడు వ్యవహారానికి చెక్ పెట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ గోల్మాల్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు మీరే చూడండి. బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు కాపలాగా ఉండాల్సిన అధికారులు పక్కదారి పడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం కస్టమర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్న కొంతమంది బ్యాంక్ అధికారులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని 402 ఖాతాల నుండి సుమారు 25 కిలోల బంగారం, ₹1 కోటి నగదును క్యాషియర్ రవీందర్ దుర్వినియోగం చేసినట్లు తెలిసింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించినట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 44 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా చెన్నూరు బ్యాంక్ ఖాతాలో అవకతవకలను రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా గుర్తించారు. ఆగస్టు 23న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 4 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు రవీందర్ 2024కు ముందు క్రికెట్ బెట్టింగ్లో 40 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. నష్టాల ఊబిలో నుండి బయటపడేందుకు పక్కదారి పట్టాడు. నష్టాన్ని పూడ్చడంతో పాటు బెట్టింగ్ కొనసాగించేందుకు తప్పుదారిని ఎంచుకున్నారు. బ్యాంక్ మేనేజర్ మనోహర్తో కుమ్మక్కయ్యాడు. బ్యాంక్ ఖాతాలోని 25 కిలోల బంగారం పక్కదారి పట్టించాడు. సుమారు 12 కోట్ల రూపాయల విలువ గల బంగారాన్ని ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వివరించారు. క్రికెట్ బ్యాటింగ్ కి అలవాటు అయింది, చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో వారు ఫస్ట్ వారు సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్లోనే ఆడుకుంటున్నారు. బ్యాంకులో ఉన్న గోల్డ్కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు ప్రైమ్ అక్యూజ్డ్ రవీందర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి టీం ఎస్హెచ్ఓ చెన్నూరు రూరల్, సిఐ చెన్నూరు రూరల్ అందరు డివిజన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అన్ని రికవరీ దాదాపు 75% రికవరీ అయింది. ఈ లోన్లో కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఎస్బీఐలో వాళ్ళు చూపించి డబ్బు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అన్ని లెక్క బరాబర్గా చేస్తున్నారు. ఇప్పుడు 15.23 kg గోల్డ్ జ్యువెలరీ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1.23 lakhs క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చాకచక్యంగా వ్యవహరించిన చెన్నూరు పోలీసులు క్యాషియర్ రవీంద్రను తమదైన స్టైల్లో విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన సూత్రధారితో పాటు బంగారం చోరీకి సహకరించిన 44 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. నిందితుల నుండి 15 కిలోల బంగారంతో పాటు ₹1,50,000 నగదును రికవరీ చేసినట్లు సిపి అంబర్ కిషోర్ జా వివరించారు. మిగతా బంగారాన్ని ఆయా ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలతో చర్చించి రికవరీ చేయనున్నట్లు చెప్పారు. నిందితుల్ని పట్టుకోవడంతో ఖాతాదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. స్టేట్ బ్యాంక్ ఎదురుగా సంబరాలు జరుపుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన సందర్భంగా బ్యాంక్ ఎదుట బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.
పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ బంగారం రికవరీకి రామగుండం సిపి, జైపూర్ ఏసీపీ, చెన్నూరు, కోటపల్లి, భీమవరం, జైపూర్ పోలీసులు కృషిని ఖాతాదారులు అభినందించారు. బ్యాంక్ యాజమాన్యం కూడా మాకు సహకరించి తమ బంగారాన్ని త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. 23 తారీఖు రోజు SBI బ్రాంచ్ 2లో చోరీ జరిగినటువంటి గోల్డ్ను మా యొక్క తెలంగాణ పోలీసులు, మా రామగుండం సిపి ఆధ్వర్యంలో అతి తొందరలో వారి యొక్క గోడి చోరీ రికవరీ చేసిన సందర్భంగా మేము మా బాధిత పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.